మానవుడి జీవనం మనుగడకు ఆహారం చాలా ముఖ్యం. అలాంటి ఆహారం మనకు వ్యవసాయం ద్వారా లభిస్తుందని మీ అందరికీ తెలిసిన విషయమే. అయితే ఆ వ్యవసాయం దిగుబడి పెంచేందుకు, పంట సమృద్ధిగా చేతికి వచ్చేందుకు రైతు కష్టం చాలా కీలకం. రైతుతో పాటు తేనెటీగల ఆవశ్యకత చాలా ముఖ్యం అన్న విషయం మీకు తెలుసా? తేనెటీగలు లేకపోతే ఆహార ఉత్పత్తి ఆశించినంత మేర ఉండదని మనకు తెలియజేస్తున్నారు కొందరు పరిశోధకులు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. యావత్ ప్రపంచం 3 పూటల 4 వేళ్లు నోటికి అందటం కోసం కష్టపడుతుంది. తిండి కోసమే పని చేస్తారు కానీ తినటమే పనిగా పెట్టుకోరు. అయితే మనం రోజు తినే ఆహారం మంచిగా ఉత్పత్తులు సాధించాలంటే తేనెటీగలు ప్రధాన పాత్ర పోషిస్తాయని అంటున్నారు వ్యవసాయ శాస్త్రవేత్తలు. తేనెటీగలు పూలపై వాలి అందులోని మకరందాన్ని సేకరిస్తాయి. ఇది మనందరికీ తెలిసిన విషయమే. అయితే మకరందం సేకరించడంలో భాగంగా ఒక పువ్వు నుంచి మరో పువ్వు పైకొచ్చి వాలుతుంది. ఈ క్రమంలో పరపరాగ సంపర్కం జరిగి పువ్వులు ఫలదీకరణం చెందుతాయి. అలాగే ఆహార ఉత్పత్తులు కూడా పెరిగేందుకు దోహదపడతాయన్నది శాస్త్రవేత్తల వాదన. అయితే ప్రస్తుతం మనం డిజిటలైజేషన్ లో ఉన్నాం. ఆధునిక యుగంలో గ్లోబలైజేషన్ లో భాగంగా పరిశ్రమలకు అధిక ప్రాధాన్యమిస్తున్నారు. అందులో భాగంగా వ్యవసాయ క్షేత్రం క్రమంగా అంతరించిపోతోంది. దీంతో పాటు సెల్ ఫోన్ టవర్లు, వ్యవసాయ క్షేత్రాల్లో వాడే క్రిమి సంహారక మందుల ద్వారా తేనెటీగల సంతతి క్రమంగా క్షీణిస్తోంది. అయితే భవిష్యత్తులో వ్యవసాయం చేయకపోవటం, వ్యవసాయ భూమి భవనాలుగా మారటం, క్రిమి సంహారకాలు అధికంగా ఉపయోగించడం, సెల్ ఫోన్ టవర్ల నిర్మాణం చేపట్టడం వంటివి విపరీతంగా పెరిగిపోతాయి. దీంతో తేనెటీగలు పుస్తకాల్లో చూసుకోవాల్సిన దుస్థితి ఏర్పడే ప్రమాదముంది. అందుకే ప్రకృతి ప్రసాదించిన తేనెటీగలను సంరక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉందంటున్నారు శాస్త్రవేత్తలు. తేనెటీగలు లేకపోతే రాబోయే కాలంలో ఆహార ముప్పు పొంచి ఉందని చెప్తున్నారు. ఇక తేనెటీగలు అంతరించిపోతున్న క్రమంలో వాటిని పరిరక్షించడంలో భాగంగా తాడేపల్లిగూడెంలోనే వెంకట్రామన్నగూడెం డాక్టర్ తన వంతు కృషి చేస్తున్నారు. వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం కృషి విజ్ఞాన కేంద్రం కీటక విభాగం సంయుక్త ఆధ్వర్యంలో తేనెటీగల పెంపకం చేపడుతున్నారు. తేనెటీగలు పెంచడం వల్ల ప్రకృతిని కాపాడుకోవటమే కాకుండా తేనె ఉప ఉత్పత్తుల ద్వారా ఆదాయాన్ని కూడా సంపాదించుకోవచ్చని శాస్త్రవేత్త విజయలక్ష్మి చెప్తున్నారు. సాధారణ తేనెటీగలు 45 రోజుల వ్యవధిలో 6 నుంచి 7 కిలోల తేనెను ఉత్పత్తి చేస్తామని చెప్తున్నారు. యూరోపియన్ తేనెటీగలైతే 16 నుంచి 30 కిలోల తేనెను ఉత్పత్తి చేస్తాయంటున్నారు. ఏడాది పొడవునా తేనెటీగల ద్వారా మంచి ఆదాయం సంపాదించుకోవచ్చని వివరించారు. అసలు తేనెటీగల వల్ల ఉపయోగాలు ఏంటి? తేనె మనుషులకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అని మనం గమనించినట్లయితే తేనెటీగల జాతుల ద్వారా ముఖ్యంగా విత్తనోత్పత్తి, ఆహార ధాన్యాలు, నూనె గింజలు మొదలగు పంటల్లో 88 నుంచి 90% విత్తనోత్పత్తికి, పరపరాగ సంపర్కానికి ఈ తేనెటీగల యొక్క సంఖ్య పూలను దర్శించడం ద్వారా విత్తనోత్పత్తి జరుగుతుంది. మనం తినే ఆహారపు గింజలన్నీ ఈ తేనెటీగల యొక్క ఫలితమే. ఈ విధంగా మానవాళికి ప్రతి పంటలోనూ వీటి యొక్క పాత్ర ఉంది. ఇవి అంతరించిపోకుండా వాటిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత మనదే. దీన్ని దృష్టిలో ఉంచుకొని తేనెటీగల యొక్క జాతిని సంరక్షించుకోవడానికి కృత్రిమంగా మనము ఉద్యాన పంటల సాగులో మొక్కకి మధ్య ఉన్న స్థలాన్ని, వాతావరణాన్ని ఉపయోగించుకొని ఆ వాతావరణము అనుకూలమైన పరిస్థితుల్లో తేనెటీగలని పెంచుకోవటం, వాటి సంఖ్యను వృద్ధి చెందించడం, వాటి ద్వారా వచ్చే ప్రకృతిపరమైన తేనెని ఉప ఉత్పత్తుల్ని మానవాళికి ఉపయోగపడేటట్లు చేయటమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. తేనెను చూసుకున్నట్లయితే ఇది ఔషధ గుణాలు కలిగిన ప్రకృతి ఇచ్చిన శ్రేష్టమైన ఆహారంగా, మధురమైన ఆహారంగా దీన్ని అభివర్ణించవచ్చు. దీనిలో సుక్రోజు శాతం ఎక్కువగా ఉండటం, అలానే శరీరాన్ని చల్లబరిచే స్వభావం కలిగి ఉండటం, చిన్నపిల్లలకి, రోగగ్రస్తులకి దీన్ని ఔషధంగా దీన్ని ఉపయోగిస్తున్నారు. అంతేకాకుండా ఇది నిల్వ సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంటుంది. అంటే ప్యూర్ తేనె, స్వచ్ఛమైన తేనె కొన్ని సంవత్సరాల వరకు దాని యొక్క నాణ్యతను కోల్పోకుండా ఉంటుంది. దీన్ని ఆధారం చేసుకుని వివిధ ఆహార పదార్థాల్లో దీన్ని ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం హృద్రోగులకి, షుగర్ వ్యాధిగ్రస్తులకి, మధుమేహంతో బాధపడే వాళ్ళకి పంచదారకు ప్రత్యామ్నాయంగా తేనెను సిఫారసు చేస్తున్నారు. ఈ తేనె ద్వారా మన యొక్క బీపీ, రక్తపోటుని అదుపులో ఉంచడం, కాలిన వారికి గాయాలకి మానటానికి, ఇలా వివిధ ఉపయోగాలు మానవాళికి చేకూర్చేదే తేనె.
తేనెటీగల పెంపకంపై 3, 5, 7, 15 రోజుల ప్రత్యేక శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నారు. కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. తేనెటీగల పెంపకంలో వాతావరణ ఉష్ణోగ్రతలు ప్రధానంగా గమనించాలంటున్నారు. 24 నుంచి 35 డిగ్రీల వరకు అనుకూలమైన వాతావరణంగా చెప్తారు. 45 డిగ్రీలు దాటితే తేనెటీగలు చనిపోయే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. శీతాకాలంలో వాతావరణ పరిస్థితులను బట్టి అవసరమైనంత ఎండ, నీడను ఏర్పాటు చేయాలని సూచిస్తున్నారు. వర్షాకాలంలో వీటి గుడ్ల సామర్థ్యం తగ్గుతుందని చెప్తున్నారు. అయితే తేనెటీగల బాక్సులు ఉన్న ప్రాంతాల్లో నీరు నిల్వ లేకుండా చూసుకుంటే అవి ఆరోగ్యంగా ఉంటాయని తెలిపారు. అప్పుడు మంచి తేనెను ఉత్పత్తి చేస్తాయని, తద్వారా చెట్లకు త్వరగా సంపర్కం జరిగి ఆహార ధాన్యపు గింజలు ఎక్కువ పండించే అవకాశం ఉంటుందని శాస్త్రవేత్త విజయలక్ష్మి తెలిపారు.